స్పెషల్ డిబేట్. ఇక నేను మూల శ్రీనివాస్. అయితే ఈరోజు టాపిక్ హైడ్రా మరి స్లో అండ్ స్టడీగా వెళ్తుందా? హైడ్రా ఏర్పడిన అనతి కాలంలోనే సంచలనాలకు కేరఫ్గా మారింది. హైదరాబాద్లో హైడ్రా హడావుడికి అంతా ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూనే అమిత ఆసక్తిని కూడా కనబరుచుతున్నారు. హైడ్రా బుల్డోజర్ ఎక్కడ కూల్చివేతలు చేపడుతున్నాయనే అంశంలో అందరు కూడా ప్రతిరోజు కీన్గా గమనిస్తున్నారు. అయితే తాజాగా హైడ్రాకు ఓవైపు కోర్టు నుంచి బ్రేకులు, మరొక వైపు విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు, ఇంకోవైపు బాధితుల నిరసనలు. ఇక వీటన్నిటి మధ్య హైడ్రా కార్యకలాపాలకు తాత్కాలిక బ్రేక్ పడిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక హైడ్రా కూకట్పల్లిలో కూల్చివేసిన ఘటనలో ఒక మహిళ కూడా ఆత్మహత్యకు పాల్పడిందని సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో కూడా హైడ్రా కూల్చివేతలు చేయబోతుందని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారాన్ని మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఖండించడం జరిగింది ఒక ప్రకటనలో. అయితే ఇక హైడ్రా కాస్త దూకుడు తగ్గించి స్లో అండ్ స్టడీగా ఆచితూచి అడుగులు వేస్తుందని మాత్రం స్పష్టమవుతోంది. దీంట్లో హైడ్రా బాధితులకు మరి విపక్షాలు కూడా సంఘీభావం ప్రకటించడం కూడా మరో కారణమైందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇదే అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లో మనతోని సీనియర్ జర్నలిస్ట్ కమ్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి చారి గారు ఉన్నారు. ఇక వెంకటరెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. నమస్తే విజయ్ గారు, ముందుగా మీరు చెప్పండి. వాస్తవానికి హైడ్రా కారణంగా ఒక మహిళ చనిపోయిందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరి దాన్ని లీడ్ తీసుకునే కార్యక్రమం చేపడుతోంది. హైడ్రా బాధితులకు తెలంగాణ భవన్ రావాలంటూ కూడా మరి ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పిలుపునిచ్చారు. సో బాధితులంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకుంటున్న పరిస్థితి. సో బాధిత మహిళ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ మహిళ బుచ్చమ్మకు కూడా మరి ఇది ప్రభుత్వ హత్య అంటూ కూడా హరీష్ రావు ఆరోపించడం కావచ్చు. మరి హైడ్రా లాంటి కార్యకలాపాలకు విఘాతం ఏర్పడే పరిస్థితి కలుగుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఘటనలన్నింటినీ ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? చూడండి, హైడ్రా ఉద్దేశమే మారిపోయిందండి. హైడ్రా అనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి ఉద్దేశం, లక్ష్యం నెరవేరకుండా వాళ్ళకు వాళ్ళే నీరుగార్చుకున్నారు. వాళ్ళకు వాళ్ళే నీరుగార్చుకోవడంతో ప్రజల్లో అనుమానం, ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి, ప్రజలకు అనుకూలమైనటువంటిది కాదు ఈ హైడ్రా అనేది ఒక నమ్మకం క్రియేట్ అయ్యింది. వాళ్ళు అనుసరిస్తున్నట్టు వైఖరి అట్లే ఉంది. ఇది కేవలం ఎవరైనా కక్ష సాధింపు చర్యల కోసమో, వ్యక్తుల మీద కోపమో, ఎవరికైనా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడానికి అనే వ్యవస్థను క్రియేట్ చేసుకున్నారు అనేది మాత్రం సమాజంలో క్రియేట్ అయ్యి ఉంది. ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ కూడా అట్లే ఉంది, యాక్షన్ కూడా అట్లనే ఉన్నది. ఎందుకు మీరు డబ్బున్న వాళ్ళకు, బలవంతులకు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఒక తీరుగా వ్యవహరిస్తుంది, సామాన్య ప్రజలకు, పేదవాళ్లకు ఒక తీరుగా వ్యవహరించేసరికి ఆ రకమైనటువంటి చర్చ మొదలైంది. వాళ్ళ డ్రైవ్ అలానే నడవడం కూడా అలానే నడుస్తుంది. ఇక ఎగ్జాంపుల్స్ మనకు దుర్గం చెరువు ఎగ్జాంపుల్ చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. దుర్గం చెరువులో మీరు విఐపీలు ఉన్నారనో, ఇంకా బంధువులు ఉన్నారనో, లేదా మొత్తం డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనో చెప్పి వాళ్ళకి నోటీస్ ఇచ్చి 45 రోజుల వరకు టైం ఇచ్చేసరికి వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకునేంత వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత హిమాయత్ సాగర్ కు సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు హిమాయత్ సంబంధించి FTL మళ్ళా నిర్ణయించాలి, బఫర్ జోన్ ఎంతో మళ్ళా నిర్ణయించాలని ఆ హిమాయత్ సాగర్ కట్టినప్పటి నుంచి దాన్ని ఎంత అనేది ఒక సెర్చ్ చేసే పనిలో పడిపోయింది. ఆ రకంగా ఇంకొంచెం ఏం చేస్తున్నారు, కాలేజీలకు ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. కాలేజీలకు ఎగ్జామ్షన్ ఇచ్చి తర్వాత ఇంకే ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే బఫర్ జోన్ లో సంసారం చేస్తున్నట్లయితే వాళ్ళని ఏమనము అన్నారు. కానీ ఇప్పుడు ఏంది, నెక్స్ట్ కొంతమందికి పేదవానికి నోటీసులు ఇవ్వకనే కూల్చేస్తున్నారు, నోటీసులు ఇచ్చి తెల్లారి కూల్చేస్తున్నారు, ఏ నైట్ అంటే ఆ నైట్ పోయి కూల్చేస్తున్నారు. ఇది ప్రజల్లో ఆగ్రహానికి చాలా గురి చేసింది. అసలు అది ఎంత తీవ్రమైన ఆగ్రహం వచ్చిందంటే ప్రజల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఆగ్రహం ఎంత అసలు చెప్పరాని మాటలతోటి, బూతులతోటి వాళ్ళు శాపనార్థాలు పెడుతూ చూస్తున్నటువంటి అంశం. ఇంత వేగంగా, ఇంత హైడ్రా పట్ల ఇంత వ్యతిరేకత, కష్టపడి కట్టుకున్నటువంటి వాళ్ళని కూల్చేసేటువంటిది ఒక అభద్రత, ఒక జీవనాన్నే, ఒక జీవితాన్నే అభద్రత భావానికి గురి చేసేటువంటి వ్యవస్థ లాగా హైడ్రా క్రియేట్ చేయబడింది. ఆ ఒక అభద్రత భావంతో ఆత్మహత్య చేసుకునేటువంటి సిచ్యువేషన్ కి రావటం జరిగింది. దీనికి అంత కారణం ఏంటి? మరి ఈ రోజు కూలుస్తున్నారు, ఆగిన అనేది వస్తున్నటువంటిది. అంటే పెట్టుకున్నటువంటి లక్ష్యం
మంచి ఉద్దేశానికి పెట్టుకురని చెప్పినా అది మంచి ఉద్దేశం కాదు అనేది కూడా బయటపడిపోయినటువంటి అంశం. అంటే విజయ్ గారు హైడ్రా కమిషనర్ ఈ విషయంలో సోషల్ మీడియాలో మాపై ఇది బురద జల్లుతున్నారు, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. దీన్ని మరొకసారి హైడ్రాకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ వివరణ ఇచ్చారు, కానీ అక్కడ ఫ్యామిలీస్ ఏమంటున్నాయి, ఉమ్, అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంది? ఉమ్, వీళ్ళు వివరణ ఇచ్చారు, వివరణ ఇచ్చినా కానీ బోర్డు పెడుతున్నారని కళ్ళు ఏమనుకుంటారో అనేటువంటిది, ఉమ్, ఇది వాస్తవం వేరుంది. మీరు వివరణ ఇచ్చినంత మాత్రాన కానటువంటి అంశం. ఎందుకంటే మొత్తం పరిస్థితులన్నీ ఎట్లున్నాయి, ఏ కూలగొట్ట ఆర్బిఎక్స్ అని పెట్టేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఏ రకంగా రియాక్షన్ అవుతుందో చూస్తున్నాం. వాళ్ళందరికీ కాదు మేము నోటీసులు ఇవ్వలేదు, మాకు సంబంధం లేదు, వాళ్ళు అట్లా మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు అని హైదరాబాద్ చెప్పగలరా? చెప్పలేనటువంటి. ఎందుకు రియల్ అది వాళ్ళకు ఉన్నటువంటి నోటీసులు అదేది రెడ్ మార్క్ పెట్టిపోతున్నటువంటి అంశము. ఏ క్షణంలో కూల్స్తారో అనేది చెప్పా పెట్టకుండా వచ్చి ఈ కూలుస్తున్నారు. ఒక పాప కూల్చినటువంటి పాప డిమాండ్ అసలు ఎంత ఆశ్చర్యకరమైన పాప అడుగుట్లే. ఆ పాప ఏమంటుంది, నా బుక్స్ రేవంత్ సార్, నా బుక్స్, నా వాటర్ బాటిల్ ఇవ్వండి అంటుంది. అంతే. తీసుకు పడిపోయిన వాటర్ బాటిల్ ఇవ్వండి, బుక్స్ ఇవ్వమంటుంది. అంతే. ఆ పాప తెలిసి తెలియక ఆ వయసులో ఆ పాప డిమాండ్ అంతే. ఓకే, 1 minute విజయ్ గారు 1 minute. అభద్రతా భావానికి గురి చేసినటువంటి సంస్థగా ప్రభుత్వంగా మిగిలిపోతుంది ఇప్పుడున్న